ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సార్ అనిల్ గారు అనంత్ గారు స్టాచ్యూ గేమ్ ఆడుకుంటున్నారు ఏంటి ఎలా వచ్చారు? ఇటు నుంచి కాకుండా ఇక్కడికి రావడానికి వేరే ఏమైనా దారి ఉందా? లేదు. మరి ఎందుకయ్యా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? పనికొచ్చేవి అడుగు. సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? కరెంట్ బిల్ కట్టడానికి వచ్చాను. నువ్వు ఇక్కడే ఉండు, కట్టేసేస్తావు. సార్ ఎందుకు సార్ అంత కోపడతారు? అసలు ఏమైందో మీరన్నా చెప్పండి. ఏంటండి చెప్పేది? నాకు నైట్ 12 కి కాల్ చేసి నాకు ఇష్టమైన సిటీ సింగపూర్ అనంతు నువ్వు సింగింగ్ లో చాలా పూర్ అన్నాడండి. అన్నారా అండి? అన్నాను. ఎందుకన్నారండి? అన్న పూర్ కాబట్టి. మనం ఇద్దరం పాటలో పోటీ పడతాం. ఎదుగుస్తారో చూద్దాం. ఓకే స్టార్ట్ చేయి. వినవే బర్ర పిల్ల నువ్వు వినవే బర్ర పిల్ల విన్నావా బర్ర పిల్ల విన్నావా బర్ర పిల్ల. ఎలా ఉంది? బర్రెని అడుగు బర్రెని అడుగు. అలా కాదు పాడడం, నేను పాడతా చూసి నేర్చుకో. నేను కత్తుల రత్తయ్యనులే నేను నెత్తుర నరసయ్యనులే. కసక్ కసక్. ఇది ఇది పాడడం అంటే. నీకన్నా నేనే బాపాడా. నేనే బాగుపాడా. నేనే బాపాడా. నేనే గురుగారు ఒక నిమిషం కసక్ గారు ఫసక్ గారు ఆగండి. మీరిద్దరు ఇలా గొడవ పడ్డం కాదు. అసలు ఫస్ట్ అమ్మని అడగాలి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎవరు బాగా పాడారు? ఫైనల్స్ దగ్గరికి వస్తున్నాం కదా, ఇట్లాంటి పిచ్చి పాటలు పాడతారు ఎవరన్నా? ఏంటి మేడం ఏం మాట్లాడతాను మేడం? మా వాడు మహాంశ నా డూపు, వాడు కత్తుల రత్తయ్య ఆ కసక్ కసక్ నా శృతి ఎంత అద్భుతంగా పాడాడు. శృతిలోనే పాడాడు, అపశృతిలో పాడాడు. మేడం మావోడు అసలు ఎక్కడైనా తాళం తప్పాడు. అసలు తాళం తప్పలేదండి. ఆ తాళం ఏదో మాకు ఇచ్చుంటే మిమ్మల్ని ముందు అందులో పెట్టి ఒక గదిలో తాళం వేసుకుని వచ్చుండేవాడు. వండుతున్నట్టుంది. అది కాదు బాబు, ఫైనల్స్ కి వచ్చే ముందు చక్కటి పాట సెలెక్ట్ చేసుకొని వీళ్ళు పాడాలి. పాడగలుగుతారు పాడరా? మధ్యలో వీళ్ళిద్దరి మధ్య నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. ఏంటి మీరు లేచారు? మై డియర్ శిష్యాస్, బాగా సాధన చేశారు కదా, గురువులుగా మేము చెప్తున్నాం. స్టార్ట్. మీ గురువులా? అట్ట ఆల్ ది బెస్ట్. మీకు కాదు, జనాలకు ఆల్ ది బెస్ట్. పాట పంచామృతం పాట పంచామృతం గానాల గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం గానాల గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. అసలు ఏంటి ఎంత అద్భుతంగా, అసలు ఇద్దరు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఎంత అద్భుతంగా పాడారు. నాకు తెలిసి బాగా ఎక్సైట్ అయ్యి అసలు అవ్వగానే ఇలాగ పక్కన పడేసి సూపర్ ఎక్సైట్ అయినా. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ సార్. ఇద్దరు పోటీ పడి పాడారు అండ్ చాలా కష్టమైన పాట ఇది. అసలు ఆ సరిగమలు బ్రెత్లెస్ గా అందుకొని పాట అంటే అసలు మామూలు విషయం కాదు. అంటే ఆయన మహానుభావుడు, ఆయనకే చెల్లింది. సో ఈ పిల్లకాయలు ఎంత ఉన్నారు వీళ్ళు, ఆ టెంపోని పట్టుకొని ఆ బ్రెత్ కంట్రోల్ తో పాడటం అనేది మామూలు విషయం కాదు. బట్ 95% ట్రై చేశారు. సో నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ రా, సూపర్, చాలా బాగా పాడారు. మహాన్స్, నీ పోర్షన్ తక్కువైనా నీ గమకాల్లో ఒదుగుంది. అది మోర్ ఇంటూ యాక్షన్ మీదకి వెళ్ళిపోతుంది. ఆహో అనుకుంటూ. అండ్ అనంత్, నువ్వు చక్కగా పాడావు, గమకాలన్నీ బాగా పాడావు. మీ ఇద్దరికి ఇప్పుడు ఇందులో లోపాలేమి చెప్పడానికి లేదు. చాలా ముచ్చటేసింది. ముందు బర్రెపిల్ల గొర్రెపిల్ల అవన్నీ పక్కన పెట్టేస్తే మీ గురువులు మీకు మంచి సాధన ఇచ్చారు, వీళ్ళిద్దరు కాదు. చాలా బాగా పాడారు నాన్న. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అనంత్ గారు. అనంత్ మహాంష్, ఈ పాట పాడాలంటే ఒకళ్ళకి మంచి మనసు ఉండాలి, ఒకళ్ళకి మంచి గొంతు ఉండాలి. ఎందుకంటే ఎవరైనా తన విద్వత్తుని నిరూపించుకోవడానికి నగేష్ గారి పోర్షన్ కాకుండా మోహన్ బాబు గారి పోర్షన్ అడుగుతారు. కానీ మీరు అలాంటివి ఏం పెట్టుకోకుండా నువ్వు ఇది పాడు నేను ఇది పాడతాను, మొత్తానికి పాట బాగా రావాలి అని చెప్పి ఒక స్ఫూర్తి, ఈ సంగీత స్ఫూర్తి ఏదైతే చూపెట్టారో దానికి ముందుగా అభినందించాలి మిమ్మల్ని. ఇద్దరు కూడా మీ వయసుకు మించిన పాట అన్నమాట ఇది. దాన్ని ఏమాత్రం తొట్టుబాటు లేకుండా కళ్ళకు గంతలు కట్టుకుని టెంపుల్ రన్ ఆడితే ఎలా ఆడతారో అంత కళ్ళకు గంతలు కట్టుకుని టెంపుల్ రన్ ఈజీగా ఆడేశారు మీరు. అంతే, అంత కష్టమైన పాటను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్.